వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కాశ్మీరీ ఉగ్రవాది యాసిన్ మాలిక్కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డిమాండ్ చేసింది. జీవిత ఖైదు విధిస్తూ గత ఏడాది మే నెలలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది. గురువారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ఇది విచారణకు వచ్చింది. అయితే జస్టిస్ అమిత్ శర్మ విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో ఢిల్లీ హైకోర్టులోని మరో బెంచ్లో విచారణ కోసం ఆగస్టు 9న లిస్టింగ్ చేశారు. కాగా గతంలో జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ తల్వంత్ సింగ్లతో కూడిన బెంచ్ ముందుకు ఈ కేసు విచారణ వచ్చింది. కేసును స్వయంగా వాదించనున్న యాసిన్ మాలిక్ తీహార్ జైల్లో ఉండటంతో జైలు సూపరింటెండెంట్ ద్వారా ఆయనకు కోర్టు నోటీస్ చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు రికార్డు కోసం కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఎన్ఐఏ తరపున ఢిల్లీ హైకోర్టులో వాదించారు. 4 ఐఏఎఫ్ సిబ్బంది హత్య, రుబయ్యా సాయిద్ని కిడ్నాప్కు యాసిన్ మాలిక్ కారణమని ఆరోపించారు. ఆయుధాల్లో శిక్షణ పొందేందుకే యాసిన్ మాలిక్ 1980లో పాకిస్తాన్కు వెళ్లాడని కోర్టుకు తెలిపారు. జేకేఎల్ఎఫ్ చీఫ్ అయ్యేందుకు ఐఎస్ఐ అతడికి సహాయం చేసిందని ఆరోపించారు. ఇలాంటి భయంకరమైన టెర్రరిస్ట్ తన నేరాన్ని అంగీకరించిన కారణంగా ఉరిశిక్ష విధించకపోతే ఉగ్రవాదులు మరణశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కలుగుతుందని కోర్టులో వాదించారు. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.